హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ నేను చాలా హడావిడిగా అంటే ఎప్పుడు జర్నీస్ అన్న షూట్స్ అన్న నేను చాలా హడావిడిగానే ఉంటాను అది ఏమో నాకు తెలీదు ఆ రెండు మాత్రం చాలా టెన్షన్ పడేది అనమాట నా లైఫ్ లో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నా టెన్షన్ పడ్ను ఏదైనా ఊరికి పోవాలన్నా ఎక్కడికైనా షూట్కి పోవాలంటే ఇల్లంతా గందరగోళం చేసి చిందరవందర చేసి అన్ని పెరికేస్తా ఉంటాను బట్టలు అవి ఇవి అని చెప్పేసి ఎందుకంటే నాకు ఏవి ఏడబెట్టినానో గుర్తుండదు దొరకదు ఆ టయానికి ఆడే కనిపిస్తూ ఉంటుంది కానీ ఊరికి పోయే టయానికి అది కనిపించదు అట్లా మీకు కూడా చాలాసార్లు జరుగుండొచ్చు ఇంకోటి రోజు ఏది మర్చిపోకుండా చేస్తూ ఉంటాను ఊరికి పోయేటప్పుడు మాత్రం అన్ని మర్చిపోతూ ఉంటా ఇట్లా ఊరికి పోయేటప్పుడు టూత్ బ్రష్ టవలు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని మర్చిపోతూ ఉంటాను అనమాట అందుకని అన్ని పెరికేస్తూ ఉంటా సో ఇంత హడావిడిగా ఏడికిపోతున్నాను అనేసి అంటే మా నాయనకి బర్త్డే రేపు చిన్నప్పుడంతా ఎప్పుడు పెద్దగా అయిపోతాం అనేసి అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు నాకు చిన్నగా అయిపోవాలనిపిస్తుంది చిన్నగా ఎందుకు అయిపోవాలంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఈ టార్చర్ ఈ మెంటల్ స్ట్రెస్ దీని నుంచి బయటపడేదానికి కాదు పేరెంట్స్ కి వయసు అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ చాలా బాధిస్తా ఉంది ఎందుకనేసి చిన్నప్పుడు జనరల్లీ దేవుడి దగ్గర పోయినప్పుడు నేను చాలా వెరైటీ కోరికలంతా కోరుకునేదాన్ని అనమాట ఎట్టా దేవుడా నన్ను ఐశ్వర్య కన్నా అందంగా చెయ్యి దేవుడా నేను తెల్లగా అయిపోవాలా నేను చాలా పొడుగ్గా అయిపోవాలా ఇట్లంతా కోరుకుంటా ఉండేదాన్ని పిచ్చిదానిలాగా దేవుడా నాకు అలాడిన్ ల్యాంప్ దొరకాలి నాకు ఒక జీనీ ఉండాలి నా పక్కన ఎప్పుడు అవతల మనసులో నా గురించి ఏమనుకుంటా ఉన్నారు అనేసి నాకు తెలియాలి నాకు ఒక ఇన్విజిబుల్ శక్తి రావాలి ఇట్లంతా కోరుకుంటా ఉన్నారు అనమాట సో మీరు కూడా అట్లా దేవుడిని వెరైటీ కోరికలు చిన్నప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారో అది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మాత్రం దేవుడు నాకు కనిపించినా నాకు ఒక జీనీ ల్యాంప్ దొరికినా మా అమ్మ నాయనకి వయసు అవ్వకూడదు ఇట్లే నిలిచిపోవాలా నేను పోయిన తర్వాత నేను ఒక 60 years 65 years 80 years తర్వాత నేను పోయిన తర్వాత మా అమ్మ నాయన కావాలంటే ఏమన్నా అవ్వచ్చు కానీ నేను ఉన్నంత వరకు వాళ్ళకి ఏం కాకూడదు అని చెప్పేసి కోరుకుందాం అనేసి అనిపిస్తుంది ఫస్ట్ నేను ఎంత స్ట్రెస్లో ఉన్నాను కదా ఇంత స్ట్రెస్లో నేను ఇంట్లో ఏమేమి చేస్తున్నాను అది చూడండి నాకు ఏదన్నా జర్నీ లేకపోతే షూట్ అంటే చాలా టెన్షన్ అనమాట అట్లాంటి టైంలో ఇట్లా ఎమర్జెన్సీకి రెడీ అవుతూ ఉంటాను అన్నీ ఎదుర్కొంటాను ఉంటాయి కానీ ఏం కనిపించవు ఇది చూడు ఇప్పుడే తలస్నానం చేసి వచ్చిన అవసరమా తలస్నానం అండ్ నా జుట్టు ఆరాలంటే ఎంత టైం పడుతుంది చూడండి ఇంత పొడుగు జుట్టు ఆరాలంటే చాలా టైం పడుతుంది ఇంకో అరగంటలో నాకు బస్సు నేను ఇంకా కూర్చొని రెడీ అవుతా ఉన్నా ఇంకా బయలుదేరకుండా బోర్డింగ్ పాయింట్కి ఇట్లాంటి టైంలోనే మన దగ్గర ఒక సేవియర్ ఉంటుంది ఆ సేవియర్ ఏదో కాదు అగారో వాల్యూమైజర్ అండ్ హెయిర్ డ్రైయర్ సో దీంట్లో ఏమిరా అంటే హెయిర్ డ్రైయర్ ప్లస్ స్ట్రైట్నర్ ప్లస్ బ్లో డ్రైయింగ్ మూడు ఒకే దాంట్లో ఉంటుందన్నమాట దట్ ఈస్ దిస్ సో సపరేట్ ఒక 3-4 ప్రోడక్ట్స్ కొనుక్కోకుండా ఈ ఒక్క ప్రోడక్ట్తోనే మనం నా జుట్టు డ్రై చేసుకొని ఆ జుట్టు స్ట్రైట్గా డ్రై చేసుకొని కొంచెం వాల్యూమైజ్డ్గా చూపిస్తుంది అనమాట మామూలుగా మనం ఏదైనా పార్లర్కి వెళ్ళి బ్లో డ్రై చేసుకుంటూ ఉంటాం కదా సో ఆ బ్లో డ్రై మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇట్లాంటి హడావిడిగా ఊరికి పోయే టైంలో షూట్కి పోయే టైంలో కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎట్లా అనేసి నేను మీకు చూపిస్తాను దీన్ని నేను మీడియం మోడ్లో పెట్టి యూస్ చేసుకుంటాను సో డ్రై కమ్ స్ట్రైట్నింగ్ ఒకేసారి అయిపోతుంది నాకు ఇంక్లూడింగ్ బ్లో డ్రైయింగ్ చాలా హడావిడిగా ఉండేటప్పుడు చేసుకోవచ్చు అనమాట సింపుల్గా అయిపోతుంది సో నా హెయిర్ చూసారా ఎంత ఫాస్ట్గా డ్రై అయిపోయిందో ఇంత లాంగ్ అండ్ డెన్స్ హెయిర్ చాలా ఫాస్ట్గా 5 minutesలో డ్రై అయిపోయింది సో ఈ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అనేది నా సేవియర్ ప్రోడక్ట్ అనమాట నేను ఎప్పుడు షూట్స్కి వెళ్ళినా లేకపోతే ఏదన్నా ఊరికి వెళ్ళినా కూడా నేను దీన్ని క్యారీ చేస్తాను ఎందుకంటే సింపుల్గా నా హెయిర్కి ఇది యూజ్ అయిపోతుంది చాలా సిచ్యువేషన్స్లో నన్ను సేవ్ చేసింది అనమాట చాలా టైం సేవింగ్ ప్రోడక్ట్ అనమాట మనం ఒక డ్రైయర్ కొనుక్కొని తర్వాత స్ట్రైటనింగ్ చేసుకొని తర్వాత బ్లో డ్రై చేసుకొని అంత తలకాయ నొప్పి పంచాయతీలంతా ఉండకుండా అన్నీ కలిపి ఒక 3-in-1 ప్రోడక్ట్ ఇది దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వెంటనే పోయి మీరు కొనేసుకోండి దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ అగారో ప్రోడక్ట్స్ అన్నీ చాలా చాలా క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ అనమాట సో మా ఇంట్లో మాక్సిమం నేను అగారో బ్రాండే యూస్ చేస్తూ ఉంటాను దీంట్లో 2 speed and 3 heat సెట్టింగ్స్ కూడా ఉంటుంది సో మీరు ఎక్కువ హీట్ కాకుండా తక్కువ హీట్ లేకపోతే ఎక్కువ హీట్ కావాలి లేకపోతే స్పీడ్గా కావాలి లేదా స్లోగా కావాలి అనేసి కూడా మీరే చూస్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని యూస్ చేసుకోవచ్చు సో అంత కష్టపడి తలస్నానం అవసరం ఈ టైంలో నాకు తలస్నానం చేసి దాన్ని డ్రై చేసుకొని రావాలా స్నానం చేయకుండా అట్లా ఎక్కేసి ఉంటే ఏమో నేను అన్ని అట్లాంటి అతిపల్లే చేస్తూ ఉంటాను అతిపిల్ల అబ్బా నేను భలే అతిపిల్ల ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఇన్ లైఫ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ పేరెంట్స్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఇన్-లాస్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ హస్బెండ్ అంటే మరి ఏమి కలిసే ఉన్నారా విడిపోయినారా అని చెప్పేసి మీరంతా అనిపిస్తూ ఉంటుంది అఫ్ కోర్స్ మేము ఇద్దరు గొడవ పడుతూనే ఉంటాము ఆ గొడవ పడినప్పుడంతా నేను కావాలని వీడియోలో చూపించాను కానీ కలిసే ఉంటాం
వికాస్ ఎందుకు రాడు, ప్రతి దాంట్లో నువ్వే కనిపిస్తూ ఉంటావు, నీ ఫ్రెండ్స్ కనిపిస్తూ ఉంటారు, వికాస్ మాత్రం కనిపించడు అంటే బేసికలీ వికాస్ చాలా బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అనమాట. వికాస్ ఆఫీస్ వదిలేసి ఆడికి రాడు, ఏ పెళ్లికి రాడు, ఏ ఫంక్షన్స్ కి రాడు, ఏ దేనికి రాడు. ఇంకా మా నాయన బర్త్డేకి ఆడొస్తాడు, వికాస్ వాళ్ళ నాయన బర్త్డేకే బోర్డు, ఇంకా మా నాయన బర్త్డేకి ఏమొస్తాడు. కాబట్టి వికాస్ ఇంట్లోనే ఉన్నాడు అనమాట. టుమారో ఇస్ మై డాడ్స్ బర్త్డే. నేను ఎప్పుడు నా లైఫ్ లో నా బర్త్డేకి కానీ ఇంకెవరి బర్త్డేకి కానీ ఇంత ఖర్చు పెట్టలేదు. ఏం ఖర్చు పెట్టేస్తున్నావట అనేసి అంటే ఐఎమ్ ప్లానింగ్ అ సర్ప్రైజ్ ఫర్ మై పప్పా. పెద్ద సర్ప్రైజు. నాకు నేనే ఖర్చు పెట్టుకోను డబ్బులు. నేను ఒక కంచ పిసినారి, డబ్బులే బయటికి తీనమాట. ఎందుకంటే ఎందుకులే అంటే కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టం చూసి ఎత్తిపెట్టుకొని అలవాటు అనమాట. ప్లస్ మా తాత పోలికి కూడా వచ్చింది, మా తాత కూడా పిసినారంట. సో మా తాత నేను ఒకటే, అట్లా నేను ఒక పిసినార్ లాగా అయిపోయి ఐ డోంట్ స్పెండ్ మనీ. నాకు నేను కూడా ఖర్చు పెట్టుకోను అనమాట. అట్లాంటిది నేను చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాను మా నాయనకి, కాస్ట్లీ సర్ప్రైజ్ ఇస్తాను. అది ఏమి అనేసి తెలియాలంటే మీరు ఇంకా చూడాలా. సో మా నాయనకి చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాను. నా వయసు అయిపోయినా పర్వాలేదు కానీ మా నాయనకి వయసు అవ్వకూడదని అనిపిస్తుంది. ఇంకోటి ఏమిటంటే దేవుడు ఒకవేళ నా ఆయుష్ ఒక 60 ఏళ్ళు రాసినాడు అనుకో ఫర్ సపోజ్, ఎందుకంటే 60 ఏళ్ళు బతికితే చాలు అనుకుంటాం కదా జనరలీ. ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ ఒక లైఫ్ స్పాన్ 60 years ఉంటుంది. సో 60 ఏళ్ళు కానీ నా లైఫ్ స్పాన్ ఉంటే దానిలోంచి ఒక 10 ఏళ్ళు ఎత్తి మా నాయనకి వేసేసి నా ఆయుష్ తెగిచ్చేసినా పర్వాలేదు అనేలాంటి ఫీలింగ్ అనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో మెనీ సాక్రిఫైసెస్ మై పేరెంట్స్ మేడ్ నా కోసం కానీ మా అన్న కోసం కానీ. ఇందులో మా నాయన హీఈస్ అ బ్యూటిఫుల్ ఫాదర్ ఫర్ గీత్ రాయల్. మా అన్న కూడా అంత ఎక్కువ చెల్లం చేయడు కానీ నేనంటే భలే చెల్లం మా నాయనకి. నా కోసం మా నాయన చాలా చేస్తున్నాడు. అప్పట్లో నాకు హెల్త్ బాగాలేదని చెప్పి మా నాయన మొత్తం ఉద్యోగం అంతా మానేసి వచ్చి బెంగళూరులో నన్ను చూసుకునేవాడు. వెన్ ఐ వాజ్ 16-17+ years old, when I was 18+ years, అప్పుడు కూడా నా ఒళ్ళు బరువు కాదు, చిన్నప్పటి నుంచి కొంచెం మా ఇంట్లో వాళ్ళు మిడిల్ క్లాస్ అయినా కూడా నన్ను చాలా సుకుమారంగా పెంచినారు. కాబట్టి మా నాయన వచ్చి నాకు వండి నన్ను ఎత్తుకొని పోయి కాలేజీలో వదిలి కాలేజీకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చిచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి తోడుకొని వచ్చి మళ్ళీ నా లంచ్ బాక్స్ తీసుకొని మా నాయనకి అడిగి, చిన్నప్పుడు అమ్మ ఏదైతే చేస్తుందో అది మా నాయన నాకు అప్పుడు హెడ్ ఇంజురీ అయిందనమాట. నేను రన్నింగ్ బస్ లోంచి పడిపోయినా. సో హీ టుక్ కేర్ ఆఫ్ మీ. అంతా వదిలేసి వచ్చేసి మా అమ్మని అందరిని వదిలేసి వచ్చి నా కూతురు నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నాం. ఏదో సడన్ గా ఇట్లా గ్రో అయిపోయినామా అంటే నో, వీ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. మా నాయన చాలా లాసెస్ చూస్తున్నాడు, చాలా జరిగింది. సో మా నాయన్ని హ్యాపీ చేసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ అక్కడ అందరూ ఉన్నారు, మా అన్న పిల్లకాయలు, ఆ ట్విన్స్, మా అమ్మ అందరూ ఉన్నారు. స్కేర్డ్ యాక్చువల్లీ. మా నాయనకి 8 స్టంట్లు ఉన్నాయి గుండెలో. దేవుడా ప్లీజ్ మా నాయన ఇంకో 10 ఏళ్ళ పైన బతికేటట్టు చూడు. ఇంకో 10 ఏళ్ళ పైన ఏంది, నాకన్నా 10 ఏళ్ళు ఎక్కువ బతికేటట్టు చూడు ప్లీజ్ దేవుడా ప్లీజ్. అది మ్యాటర్. మీరందరూ కూడా మొక్కుకోండి. బికాస్ మా నాయనకి ఏమన్నా అయింది అనుకో నేను పోతానేమో ఫస్ట్, ఆ తర్వాత మీరు నా వ్లాగ్స్ చూడలేరు గైస్. ఓకే, ప్రే ఫర్ మై పప్పా అండ్ విష్ హిమ్ హ్యాపీ బర్త్డే, హ్యాపీయెస్ట్ బర్త్డే, లాంగ్ లివ్ పప్పా. ఎందుకు సీరియస్? అవును, గుర్తుపెట్టుకో. దేనికి సీరియస్? నువ్వు వచ్చినావంటే నేనే రావట్లేదే. చెప్తాను నీకు గానీ వాడికి గానీ మళ్ళీ అయిపోతుంది. లేని పనులన్నీ పెట్టి ఇది చేయొద్దండి, నన్ను ఇబ్బంది పెట్టి చేయొద్దండి. నాకు గలీజ్గా ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పినప్పుడు వినండి. అసలు ఏం దేని గురించి మాట్లాడతావు నువ్వు? నాకు అర్థం కదా. దేని గురించి రేపు తెలుస్తుంది కదా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. వాడేమైనా ప్లాన్ చేసినాడా నీకు? వాడు నువ్వు అంతా చేసినాడు కదా, చెప్తాను. నేనేం చేయలేదే. సరేలే, రేపు తెలుస్తుంది అంటున్నా. I love you, Daddy. I love you, Gitu. Okay, bye. Bye. మా నాయనకి తెలియదు నేను ఇంటికి వస్తాను అనేసి. మా నాయనకి ఎంబారసింగ్ ఉంటుందంట అట్లా ప్లాన్లు, సర్ప్రైజ్ ఇయర్స్ అంటే. అందుకని మా నాయన ఫుల్ కోపం అయిపోతాడంట. చూడాలా. హ్యాపీ బర్త్డే. ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు కానీ కూతురు వస్తే నువ్వేమి డాడీ మొట అని పెట్టుకున్నావు. హలో, హ్యాపీ బర్త్డే.
థ్యాంక్ యూ. ఎవరు అప్ప ఎవరు మా నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు మా ఇంటికి వచ్చినారు? ఎవరే? ఎవరు మా ఇంటికి? హలో పాపా. ఓహ్ చెప్పులు ఇప్పేదానికి అంత మూల పోయిందా పిల్ల? చెప్పాలి. అదే ముద్దే మ్యాజిక్ ఇదే ముద్దే ఇదే ముద్దే రాక్షసి ముద్దు. నువ్వేమన్నా రాక్షసిగా? ఏం స్టోరీ చెప్పలేదు. నేను కల్పన మేడం ఫోన్ చేసింది, స్టోరీ చెప్పలేదు. నేషు నాకు కోపం వస్తుంది అని చెప్పింది. నీ బర్త్డే కదా? నా బర్త్డే స్టోరీ చెప్పువా? నా బర్త్డేకి స్టోరీకి ఏమి సంబంధం? మర్యాద స్టోరీ చెప్పు. చెప్పకపోతే జస్ట్ ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది, దాన్ని చూసి ఓవర్ నవ్వుకోబాకండి. అది ఏమిరా అంటే, అది నేను రికార్డ్ చేయలేదు యాక్చువల్లీ. నేను మా నాయన దగ్గరికి వచ్చి, డాడీ నీకోసం సాయంత్రం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను, నువ్వు నా కోసం ఒక చోటికి రావాలా అని చెప్తా ఉన్నా. మనం అందరం పోతున్నామంటే నేను రాను. డాడీ 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 అట్లా ఆడద్దు డాడీ. నీకేమన్నా స్టంట్లు? నీకు ఆ 8 స్టంట్లు ముందే. మీరు కానీ నన్ను ఇబ్బంది పెట్టినారంటే నేను ఇంట్లోంచి ఇప్పుడే వెళ్ళిపోతాను బయటికి. మళ్ళీ నా బర్త్డే అయినాక వస్తా. మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దండి, నాకు అస్సలు చాలా ఎంబారసింగ్గా ఉంటుంది, నాకు ఇష్టం లేదు బయటకు వచ్చేదని చెప్పేసి. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు అడుక్కున్నా మా నాయన రాలా. ఒక 100 సార్లు అడుగుంటారా డాడీ ప్లీజ్ డాడీ అని. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ప్లేస్కి డబ్బులు కట్టేసి డెకరేషన్ అవన్నీ మాట్లాడేస్తున్నాను అనమాట మా నాయన బర్త్డే కోసం. కానీ మా నాయన ఎన్నిసార్లు అడుక్కుంటున్నా రాలేదా. ఇంకా నాకు భలే బాధ అయిపోయింది. అప్పుడు నా రియాక్షన్ చూడండి బాబాయ్. పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం, మా నాయనకు వయసు అయిపోతుంది, మళ్ళీ ఏజ్ తిరిగి రాదు అని చెప్పి పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసి మా నాయనకి ఏ గిఫ్ట్ ఇచ్చినా హ్యాపీగా ఉండడు. అందుకని నేను ఎప్పటి నుంచో సేవ్ చేసుకుంటున్నా మనీ, హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి అనుకున్నా. కానీ మా ఆయన నేను రానని చెప్తా ఉన్నాడు. నేను ఎంత సర్ప్రైజ్గా చెప్తా ఉన్నాను, డాడీ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ప్లీజ్ రా అని. ఇప్పుడు నేను ఆ సర్ప్రైజ్ పెట్టింది అంత వేస్ట్ అయిపోతుంది. అసలు అది వేస్ట్ అయిపోయినా పర్వాలా, మా నాయనకు ఒక మెమరీ ఉంటుంది అనేసి అనుకున్నా. మా నాయన విషయంలో మాకు ఒక మెమరీ ఉంటుంది అనేసి అనుకున్నా. బట్ చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను కదా, ఒక చిన్న సర్ప్రైజ్కి నువ్వు ఇంత బాధపడతావు అనేసి మీకు అనిపించవచ్చు. బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి మా నాయన చాలా సర్ప్రైజ్ అయిపోతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనే ఒక పాయింట్లో నేను వచ్చిన. బట్ మొత్తం పోయింది. నిజంగా మా నాయన చాలా హ్యాపీగా ఫీల్ అయింటాడు. చాలా ఎత్తు పెట్టుకున్న డబ్బులు నేను ఎప్పుడు ఎవరి కోసం అంత ఖర్చు పెట్టలేదు, నా కోసం నేను కూడా అంత ఖర్చు పెట్టుకోను. చూసారు కదా, బస్సులో వచ్చా, నేను ఫ్లైట్లో వచ్చి ఉండొచ్చు, బట్ బస్సులో వచ్చినాను డబ్బులు ఎత్తి పెట్టుకుందాంలే అనేసి. నేను చాలా హర్ట్ అయిపోయినాను, చాలా 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 హర్ట్ అయిపోయినా. ఎంతసేపు అడుక్కున్నానో నేను, 1 hour అడుక్కొని ఉంటా మా నాయన్ని, ప్లీజ్ డాడీ ప్లీజ్ ప్లీజ్ ఒక 5 minutes రా 5 minutes రా అని చెప్పి. మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అసలు ఈ విషయం అనే కాదు, నా లైఫ్లో ఎప్పుడు దేనికి ఎక్కువ ఎగ్జైట్ అయినా కూడా ఇట్లే జరుగుతుంది. అది ఎందుకో నాకు తెలీదు. ఒక చిన్నది కోరుకుంటే కూడా అవ్వదు. ఇంకా మా నాయనకి పెద్దగా చేద్దాం గ్రాండ్గా అంటే, వద్దు నువ్వు అట్లా చేసి ఎలా ఉంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నేను రాత్రే వార్నింగ్ ఇచ్చినాడు కాబట్టి సరేలే అంత వద్దు, ఫ్యామిలీ వరకే ఉండాలి అని చెప్పేసి అట్లే ప్లాన్ చేస్తున్నాం. బట్ అది కూడా ఫ్లాప్, అన్నీ ఫ్లాప్. ఎప్పుడు ఏది కోరుకున్నా, దేనికి ఎగ్జైట్ అయినా కూడా ఫ్లాప్, అన్నీ ఫ్లాప్. ఏదైనా ఫ్లాప్. ఏదైనా ఇట్లా జరగాలి అనేసి కోరుకుంటే అది అట్లా జరగదు. ఇదనే కాదు, ఏదైనా
నేనేమిరా అంటే నేను చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. కానీ అట్లా కనిపించే జనాలకి పెద్ద గయ్యాలిలాగా కనిపిస్తూ ఉంటాను. ఎంత పెద్ద గయ్యాలి గీతు అనేసి అనుకుంటూ ఉంటాను. కాదు, నోరు ఎక్కువ అంతే. చెప్పినాను కదా నాది పిచ్చుకుంటే. బర్త్డే అది ఇది ఎక్సైటింగ్ పోయి లాస్ట్ కూర్చుకుంటా కూర్చున్నాము. కానీలే అట్లా తిరిగేసి రాకు, ఏం కాదులే. ఆ సర్ప్రైజ్ పోతే పోయింది, అది వేస్ట్ సర్ప్రైజ్. కూర్చున్నాము ఇదానికి ఏది ఇష్టము? షేర్ మార్కెట్. అది కాకుండా ఏమో నాకు తెలియదులే. బాయ్. ఏమే ఫోన్ చేయడమా నీకే? మాట్లాడు, కూర్చొని మాట్లాడు. బాయ్ కూర్చున్నాం. నీ మమ్మీ లేదు, ఇంకోటి మీ నాయన. ఓకే బాయ్. నేను మొహం మొట్ట అని పెట్టుకున్నాను, నేను ఏడస్తానని. మా నాయన ఫైనల్లీ ఒప్పుకున్నాడు వచ్చేదానికి. సో సర్ప్రైజ్. నేను ఓవర్గా మేకప్ వేస్తున్నానా? తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఉంటా. మేకప్ నాకు బాగోదని తెలిసిన. ఇక్కడే ఉన్నాడు. నేను ఫుల్ పార్టీ మోడా. నువ్వు పార్టీకి రెడీ. అందరు వెళ్ళిపోవచ్చాం కదా. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే. నేను వచ్చిన దానికి సర్ప్రైజ్ అవ్వలేదు. నువ్వు ఎందుకు వచ్చినానా అన్నట్టు పెట్టినావు తెల్లారితో మూతి. ఇప్పుడు అడ్డే పెడతాను. ఎందుకు వచ్చినారు రా బా స్వామి అన్నట్టుంది నీ మూతి. పిల్లకాయల్ని మీరు జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే పిల్లకాయలకి ఏమని తెలీదు. ఆ పిల్ల ఆడ విండో దింపి బయటికి చూస్తూ ఉంటే వాడు విండో ఎత్తేస్తున్నాడు. ఆ పిల్ల మెడకు గుచ్చుకునింది ఆ విండో. సారీ చెప్పు అక్కకు, సారీ చెప్పు. ముద్దు పెట్టు. మళ్ళీ పెట్టరా? ఇప్పుడు వీడియో తీస్తుంది అక్క. అందుకు అమ్మ 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 పార్టీ ప్యాలెస్. రోజ్ పెట్టేది చూడు, పూల మీద కనిపిస్తా ఉన్నాను నేను. ఈ రూమే వాళ్ళ కోసం ఇచ్చినావా రియాక్షన్? నా కోసం ఇచ్చినావా? హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఓ లవ్. అదో రవి తాత వచ్చాక కేక్ తెస్తారట. డాడీ హ్యాపీయా డాడీ నువ్వు సర్ప్రైజ్ కి? సర్ప్రైజ్ చేస్తే నువ్వు స్మైల్ స్మైల్ సరిగ్గా చూడు. అది చూడాలి. రే ఇక్కడ చూడరా. ఇప్పుడు మళ్ళీ ఇస్తుంది. నేక్షిత్ ఈజ్ అ వెరీ గుడ్ బాయ్. అరే నార్మల్ గా నవ్వు. వీడియో తీస్తుంది. ఐ వోంట్ స్పీక్ టు యూ లేటర్. ఇట్లంతా చేయకూడదు రే. నేను నీతో మాట్లాడిన అసలు. మా నాయన బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. చాలా పెద్ద కేక్. నేనే చెప్పిన చిన్న కేక్ అయితే తెప్పించండి. నీకేం కావాలో చూడమా. తినేస్తుంది. తినే ఎందుకంటే నేను డైట్ లో ఉన్నాను.
చాక్లెట్ హాఫ్ తిను చాలు. హ్యాపీ బర్త్డే. ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ హియర్. ఒక్కొక్కళ్ళు అవ్వండి. చిన్న చిన్న వెళ్ళండి. అడ్డలు అట్లా హ్యాపీ బర్త్డే డాడీ. వాట్స్ సో మెనీ బటర్ఫ్లైస్. చిన్న చిన్న తీసుకో చిన్న తీసుకో బుజ్జోళ్ళు ఏం చేస్తున్నాయి? హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఇప్పుడు నువ్వు ఇక్కడ రాకపోయింటే ఏం మిస్ అయింటో తెలుసా? ఇదో ఇది నీకు ఎన్ని ఇయర్స్ అన్ని వేలు డాడీ. ఇది హ్యాపీ బర్త్డే టు యు. ఇక్కడ రాకపోతే మిస్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. నీ ఎన్ని ఇయర్స్ అన్ని థౌసండ్స్. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. ఇప్పుడు నీకు అనిపించదా వచ్చుంటే మంచిదైందని? నువ్వు రాకపోతే మా చాలా సోషల్ ఫ్యామిలీ. ఆవిడ మా డాడీ వాళ్ళ అక్క ముద్దు పెట్టింది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మా డాడీ వాళ్ళ తమ్ముడు. మా చాలా సోషల్ ఫ్యామిలీ. మా డాడీకి బావ అంటే మా పెద్దతో వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు మా అమ్మ నాయన ఈ మాలలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎందుకు? ఊరికే. ఇదే వద్దు 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 ఊరికే కానీ అవును నేనే మీ ఇద్దరికైతే అది ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యూ. మా నీకు కూడా హ్యాపీ బర్త్డే. మీ ఆయనకి హ్యాపీ బర్త్డే. మీ ఆయనకి హ్యాపీ బర్త్డే అట్లా వేసుకోండు. ఊరికి ఫోటోలోనే దిగండి. సో బేసిక్ గా మా నాయన తిరుపతిలో ఉన్నాడు. మా నాయనకి ఏం సర్ప్రైజ్ ఇవ్వాలి, తిరుపతిలో ఉన్నాడు అని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉన్నా. హైదరాబాద్ లో అంటే చాలా ఉన్నాయి సర్ప్రైజ్ ఇచ్చేదానికి, తిరుపతిలో ఏం లేదు కదా అని ఆలోచిస్తా ఉంటే గూగుల్లో కొట్టా అనమాట సర్ప్రైజ్ ప్లానింగ్ ఇన్ తిరుపతి అంటే. ఫస్ట్ నాకు పార్టీ ప్యాలెస్ వచ్చిందంటే నేను ఓపెన్ చేసి వాళ్ళ ఇన్స్టా పేజ్ చూస్తే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ గాట్ సర్ప్రైజ్ ఇన్ తిరుపతి ఈ ప్లేస్ లో ఉండేది. సో వీళ్ళు డెకరేషన్ కానీ వీళ్ళు ఎంట్రీ కానీ దాంట్లో చాలా చాలా వెరైటీస్ అంతా ఉన్నాయన్నమాట. సో ఐ థాట్ ఒకసారి మాట్లాడదాము బాగుంటుంది అనేసి. వాళ్ళు నిజంగా చాలా బాగా రెస్పాండ్ అయినారు. సో లీలా మహల్ సర్కిల్లో లెన్స్ కార్డ్ షోరూమ్ 3rd ఫ్లోర్ లో ఉంటుంది. వాళ్ళు కూడా మా నాయన కోసం ఎట్లా ఎంట్రన్స్ చేస్తున్నారు ఇట్లా పెటల్స్ తో. యాక్చువల్లీ ఫాగ్ ఎంట్రీ కూడా ఉందంట. బట్ ఫాగ్ ఎంట్రీ కావాలంటే ఒక రోజు ముందే బుక్ చేయాలంట. నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లానింగ్ చేశాను కాబట్టి పెటల్స్ వరకేది. సో నెక్స్ట్ టైం మీ వాళ్ళలో ఎవరికైనా మీరు సర్ప్రైజ్ ఇవ్వాలి అనేసి అంటే నేను పార్టీ ప్యాలెస్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉండే ప్యాకేజెస్ అవన్నీ కనుక్కోండి. ఇట్స్ రియల్లీ నైస్. తిరుపతిలో ఇట్లాంటిది ఒకటి స్టార్ట్ చేసిన దానికి అందరికన్నా నాకే ఎక్కువ హ్యాపీగా ఉంది సడన్ గా. మీరేమి కపుల్ ఫోటో షూట్ ఇది? ఐ లవ్ యూ. వెరీ నైస్. ఓకే రెడీ? హ్యాపీ హ్యాపీ సర్ప్రైజ్. హ్యాపీ సర్ప్రైజ్. ఎందుకంటే సర్ప్రైజ్ ఇచ్చావు? గిఫ్ట్ హ్యాపీ. యు లైక్ ద గిఫ్ట్? ఏదో గిఫ్ట్ ఇద్దాం నా గోల్డ్ అది ఇదేనే. వాటన్నిటికన్నా డబ్బులే కొంచెం ఉపయోగపడతాయని నీకు కావాల్సింది కొనుక్కుంటావు, చేసుకుంటావు. థ్యాంక్ యూ నాయన. నీ ఫేవరెట్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటావు. లేదు నేను మీ అమ్మకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆ పిల్లే నాకు అంటే మేమంతా వేస్ట్ అయితే మమ్మీ ఒకటే ఇంపార్టెంట్. నువ్వు ఒకటే ఇంపార్టెంట్ అంట, మా మేమంతా వేస్ట్ అంట. ఇంట్లో ఎగిరేవి, ఈదేవి, నడిచేవి అన్నీ ఉంటాయి. ఈ పెద్ద షార్క్స్ ఉన్నాయి కదా, ఆ షార్క్స్ నాకు ఇంటర్లో నా బర్త్డేకి నా ఫ్రెండ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చినాడు. అవి ఇంకా ఉన్నాయి. ప్రాబబ్లీ ఫ్రమ్ 2012. 13 years old now. ఫిష్లు గుడ్లు పెట్టేది చూసినా కానీ పిల్లలు పెట్టేది చూడలేదు. ఈ ఫిష్ చూడండి పిల్లలు పెట్టింది. పిల్లలు ఇప్పుడు పెడతాను. ఇదో ఆల్రెడీ తీసినాం. చిన్న పిల్లలు. హే ఎట్ట పెట్టిందిరా?
ఎట్లా ఎట్లా పుట్టారా? ఎట్లా పుట్టే? ఎట్లా పెట్టారా? అవునరా, కడుపులోంచి ఎట్లా పెట్టాయి పిల్లల్ని? బేబీస్ ఎలా వస్తాయి? బొజ్జులో వస్తాయి కదా, ఈ బొజ్జులో వచ్చి బొజ్జులో ఎట్లా వస్తాయి బేబీస్? పెట్టి చేస్తాయి. మా పిల్లలు పడుతున్నారు. చూయించు నేషు, ఎవరు పెట్టారు? ఇట్టే నాకు నెయిల్ పాలిష్ పెట్టు, నాకు లిప్స్టిక్ పెట్టు అని అడుగుతూ ఉండేదాన్ని. నాకు కూడా చిన్న సోకులు ఎక్కువ. నీకు నా దగ్గర నుంచి వచ్చింది, నాకు మా అత్త దగ్గర నుంచి వచ్చింది, నీకు మీ అత్త దగ్గర నుంచి వచ్చింది. మీ అత్తే, నువ్వు అత్తే. నీ పేరు రాస్తాను. అక్క పేరా? అక్క పేరు ఎందుకురా నీకు? వద్దు, నా పేరు వస్తే దయ్యాలు వస్తాయి. సరే చూడు ఎంత క్యూట్ పేరు. అక్క పేరు కావాలంటే ముందు పెట్టు. అక్క చూడు, వాడి పేరు వద్దండి, వాడి నీ పేరు కావాలంట. నువ్వు పెట్టాలా? కష్టపడేసాను. పుణ్యకోటి బాగుంది, యాక్చువల్ బానే వచ్చింది. కొంచెం మౌత్ ఒకటే, ఒక్క ఒక ఎలిఫెంట్. మీ అక్కని అతికించద్దురా, అది మళ్ళీ. నాన్న కొంచెం పెట్టుకో, అది రెడ్ అవుతుంది, మంచిగా అవుతుంది. చూపించు. వావ్, ఒక ఎలిఫెంట్. సూపర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఫిష్ ఇంకేడా వెళ్ళరా, నీ మూతి మీద వేస్తా. అది పాయిజన్ అంట, అది ఫేస్ మీద అంత వేయకూడదు. మెహందీ. నీకు ఫిష్ వేస్తా. చెడిపోయింది కదా, నీకు లేదురా, నీకు వేస్తా ఆల్రెడీ. నేషు, నువ్వు అలానే పెట్టుకోవాలి, తీసేస్తా వద్దు. ఇంకా ఈ ఫిష్ బాగుంది కదా, ఇక్కడ ఒకటి పెట్టింది, ఎన్ని పెట్టింది సూపర్ ఉంది ఫిష్. ఇది బాగా వచ్చింది షేప్, సూపర్. నేషు, మిక్కి అడుగు. మిక్కి నామ మళ్ళీ తుడిపేస్తుందేమో. నామ తుడిపేసిందా? అప్పుడే పిసికింది వచ్చి. అయ్యో, ఎందుకురా? తమ్ముడు చూసావా ఎంత బాగా? మిన్ని వాడు చూడు ఎంత బాగా తుడిపోయిందేమో అని. ఐ లవ్ బాగుంది కదరా? రారా, నేను సెట్ చేస్తారా. ఏడవద్దు, దానికి ఎందుకు ఏడ్చేది? అడుగు నన్ను పెట్టు అని. ఏమేస్తున్నావు? ఏమేస్తున్నావు? నీకేమొచ్చురా? నువ్వు బాయ్ కదా, నీకేమొచ్చు? నువ్వు బాయ్ కదా. నేను హెయిర్ స్టైలిస్ట్. నువ్వు 7:15 కంతా నేను ఎయిర్పోర్ట్ లో ఉండాలా? ఇదిగా రా తొందరగా. ఎందుకు సతాయిస్తాను పిల్లని? మీరు నా జుట్టు ఎప్పుడు సతాయిస్తా ఉంటావు? స్లో దూకొని పెట్టుకుంటున్నా. ఒరే నువ్వు కూర్చో. నీకు రాదు హెయిర్ స్టైల్. జాగ్రత్త, అత్తకు దూవను గమ్ముని. బాయ్ మమ్మీ, బాయ్ బాయ్ మమ్మీ. భద్రం. ఓకే బాయ్ బాయ్ ఫిడో తాత. ఆ లక్ష్మి వాళ్ళందరూ ఉన్నారు.
బాయ్ 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 గర్ల్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ గైస్ టేక్ కేర్. ఓకే బాయ్. సో ఫైనల్లీ ఇంటికి వచ్చి స్నానం చేసినాను. నాకైతే అసలు ఇంకొక 2 రోజులు ఉండేసి వచ్చుంటే బాగుండేది అనిపించింది. కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ పనులు ఉన్నాయి, నాకు షూట్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చేస్తున్నాను. ఒక్క రోజు కోసం పోయేసి వచ్చిన. ఒక్కరోజు మా నాయన బర్త్డే కోసం అట్ట పోయినాను. మా నాయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అదంతా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా జరిగిందనమాట. ఫస్ట్ ఏమో మా నాయన రానని చెప్పి, దాని తర్వాత నేను బాధతో ఏడ్చుకుంటా, దాని తర్వాత మా నాయన నా మూతి చూడలేక, నేను మూతి ఎత్తి పెట్టుకునింది చూడలేక, సర్లే నాయన వస్తాను పదా అని చెప్పి అక్కడ మా నాయనకి వయసుకి తగ్గట్టు నేను అన్ని థౌజండ్స్ ఇచ్చి హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు. బట్ ఎక్కడో ఒక చిన్న భయం, పేరెంట్స్కి వయసు అయిపోతూ ఉంటే అయ్యయ్యో వయసు అయిపోతుంది అని చెప్పేసి కొంచెం భయపడాల్సి వస్తుంది. ప్లస్ మా నాయనకి ఈ ఏజ్లో కూడా, సో హీఈస్ హై బీపీ క్యాండిడేట్ అనమాట. మా నాయన కొంచెం బీపీ ఎక్కువ, ప్లస్ అన్ని స్టంట్స్ పడినాయా, ఇంకొంచెం భయం ఏమవుతుందా అని. ఈ దేవుడి దయ వల్ల ఏమీ జరగకూడదు. యూజువల్గానే నేను మామూలుగానే నాకు నేనే ఎప్పుడు ఎట్లుంటుందో, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదని నేనే మాట్లాడతాను నా ఏజ్కి. అట్లాంటిది మా నాయన ఏజ్కి ఇంకొంచెం భయం వేస్తుంది. మా అమ్మ దానికి భయం వేస్తుంది. మా అమ్మకి చాలా ఏజ్ తక్కువ, బట్ చాలా కష్టపడుతూ ఉంటుంది మా మమ్మీ. రామా వచ్చి నాతో ఉండమా, పర్వాలేదు మా, ఏం అవసరం లేదు, మీరు వచ్చి గుమ్ముని నాతో ఉండండి, నేను చూసుకుంటాను అనేసి అంటే, లేదు మా ఒంట్లో శక్తి ఉండేంతవరకు, మా ఓపిక ఉండేంతవరకు మేము మీతో ₹1 పెట్టించుకోం, మా డబ్బులతో మేమే బతుకుతామనేసి చెప్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు. అది ఏందో చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకున్నారు కదా, మేము చూసుకోలేమా అనేసి అంటే, నేను ఎవరి మీద ఆధారపడను అనేసి మా మమ్మీ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనమాట. కాబట్టి మా అమ్మ ₹1 కూడా ఆధారపడను నేను మీ మీద అని చెప్పేసి మాట్లాడేసి రానే రాదు. కానీ ఏం చేస్తాం, ప్లీజ్ ప్రే, అందరూ బాగుండాలి. అందరూ ఇప్పుడు ఉండే కాలానికి కూడా అందరూ ఒక 78 years బతకాలి. మా నాయన ఇంకొక 78 years బతకాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అది గైస్, ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ వ్లాగ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే, నేను కొంచెం సన్నగా అయినా అనిపిస్తే, ఎందుకంటే నేను డైటింగ్ చాలా స్ట్రిక్ట్గా, ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. మధ్య ఏదో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పడిపోతున్నారు, అదేందో అర్థం కాలేదు. సో అది మ్యాటర్. ఇంకా మంచి వ్లాగ్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బట్ మీకు ఏ వ్లాగ్ కావాలనేది కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అప్పుడప్పుడు నాకు వ్లాగ్ ఐడియాస్ రావట్లే, ఏం వ్లాగ్ చేద్దామా అనేది కూడా అర్థం కావట్లేదు. సో ఆ వ్లాగ్ ఐడియాస్ కూడా మీరు నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తానంటే నేను అందరి కమెంట్స్ చూస్తా, ప్రతి ఒక్క కమెంట్ చూస్తా. బ్యాడ్ కమెంట్స్ ఉండే వాళ్ళందరినీ నా ఛానల్ నుంచే హైడ్ చేస్తాను, గుడ్ కమెంట్స్ ఉండే వాళ్ళందరినీ నేను లైక్ చేస్తాను, వాళ్ళకి ఒక హార్ట్ ఇస్తాను. సో ప్లీజ్ డూ కమెంట్ వాట్ ఎవర్ యూ ఫీల్ అబౌట్ దిస్. And that's all for today. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో తిరిగి కలుస్తాం. అందరికీ This is me, Yogi Thrill, signing off. Other person, I love you guys.